కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి పర్యావరణం మడ అడవుల ఆవశ్యకతపై వర్క్షాప్ నిర్వహించారు. అటవీ జంతు ప్రేమికులు భారీ ఎత్తున తరలివచ్చారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పర్యావరణ ప్రేమికులు బొలిశెట్టి సత్యనారాయణ, రాజేందర్ సింగ్ పలువురు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సైన్స్ టెక్నాలజీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలపై తొలిసారిగా కాకినాడలో వర్క్షాప్ నిర్వహించడం పట్ల మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల్ని ఇక్కడ ఆహ్వానించి రేపు భవిష్యత్తు పర్యావరణం ఎలాగ పరిరక్షించాలి, అదేవిధంగా ఈ వారసత్వ సంపదని ఏ విధంగా మనం కాపాడుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడం, మనకి అడవులు పర్యావరణం దానికి సంబంధించి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, మనకి భవిష్యత్తు తరాలకి ఇదంతా కూడా ఒక పునాది కింద మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఈ కూటమి రావడం మనకి శుభసూచకం. ఏదైనా కానీ కొన్ని మన ప్రభుత్వం ద్వారాను, అదేవిధంగా కొన్ని కోర్టుల ద్వారా కూడా మనం సాధించుకోవచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ శాంచురీ కూడా వారసత్వ సంపదల్లో ఒక భాగం అని చెప్పి రాజేంద్ర సింగ్ గారు చెప్పినంత వరకు నాకు అర్థం కాలేదు. ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి విరాసత్ బచావ్ ఆందోళన లాగా ఒక విరాసత్ బచావ్ యాత్ర అంటే వారసత్వం గురించి అవగాహన కల్పించడానికి సదస్సులు చేస్తుంటారు ఫ్రీక్వెంట్ గా. వెళ్ళిన ప్రతి దగ్గర ఆయన చెప్పేది ఏంటంటే, మీ వారసత్వ సంపదను మీరు కాపాడుకోండి. మీ వారసత్వ సంపద అది వృత్తి కావచ్చు, రాకపోతే అక్కడ ఉన్న చెట్టు కావచ్చు, అక్కడ ఉన్న గుడి కావచ్చు, అక్కడ ఉన్న ఒక చర్చ్ కావచ్చు, ఒక గుడిగా మసీద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆఖరికి ఒక మనిషి కావచ్చు, ఒక మంచి మనిషి. ఇప్పుడు సంక్రాంతి ఫౌండేషన్ చంద్రశేఖర్ లాంటి ఒక మంచి మనిషి కావచ్చు. బీథోవెన్ లాంటి గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళి పొద్దున 5 గంటలకి 6 గంటలకి పక్షుల కోతలు విని దాని నుంచి ప్రపంచ మ్యూజిక్ డెవలప్ చేశారండి. వీళ్ళకి పేటెంట్లు ఉన్నాయి, ఆ పక్షికి ఏం పేటెంట్ లేదు, చెట్లకి పేటెంట్ ఉండదు, అవి ఇచ్చే ఫలాలకి పేటెంట్ ఉండదు. ఇవన్నీ నేచర్లో ఒక రూల్ ఏంటంటే వాటికి ఇవ్వడమే తెలుసు. ఏ పేటెంట్ ఏ రికగ్నిషన్ కొరకు అసలు ఓ పాట పాడేటప్పుడు పక్షి పక్కన వినాలి, చప్పడు కొట్టాలని కూడా అనుకోదు. అసలు అంత అత్యద్భుతమైన సందేశాన్ని నేచర్లో ప్రతిదీ ఇస్తుంది. దానికి కాస్త మేము రెండో సైడ్లో ఉంటాం టెక్నాలజీ వాళ్ళం. మాకు ఏం చేసినా పేటెంట్ కావాలి. మాకు చిన్న ఐడియా వచ్చినా దానికి వెనకాల ఏదో